ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది. తాను ఊహించినటువంటి దెబ్బతో జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాను కన్న కలలన్నీ కళ్ళలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తాను తల ఎత్తుకోలేనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ హైకోర్టులో ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి గత 4.5 సంవత్సరాల్లో వివిధ కోర్టుల్లో, కింద కోర్టు దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కొన్ని వందల కేసుల్లో, దాదాపు 300 కేసుల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా సిగ్గా గతంలో ప్రభుత్వానికి కోర్టుల్లో ఒక తీర్పు వ్యతిరేకంగా రాగానే, ఎదురు దెబ్బ తగలగానే ఆ యొక్క పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేసేవాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ. కానీ సిగ్గు ఎగ్గు వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో కోర్టు తీర్పులను లెక్క చేయట్లా. చివరికి న్యాయస్థానాలని, న్యాయమూర్తులను కూడా తీవ్రంగా బూతులు తిట్టించింది తన యొక్క బానిసలతో, పేటీఎం కూలీలతో. అయితే ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా ఊహించాల. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను విశాఖపట్నం పోదామా, అక్కడ ప్రేమతో కాదు, అక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములను దోచుకోవటానికి ఆల్రెడీ పులివెందుల, కడప గ్యాంగుల్ని, రౌడీల్ని, గూండాల్ని, వైసీపీ డెకాయిట్లని వైజాగ్ పంపించి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే అందులో భాగంగా విశాఖపట్నంలో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. సరే, ఈ మధ్య ఇంకో గాదిరాజు ప్యాలెస్ అని చెప్పి ఆయన్ని భయపించేటువంటి ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. సరే, ఆ తర్వాత అదేం లేదని చెప్పి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈయన నేను అప్పుడు వచ్చా, ఇప్పుడు వచ్చా, దీపావళికి వస్తా, సంక్రాంతికి వచ్చా, అప్పుడు కాపురం పెడతా, ఇప్పుడు కాపురం పెడతా అని సొల్లు కబుర్లు చెప్తూ వచ్చాడు. అయితే హైకోర్టులో దీని మీద రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించినప్పుడు, అంటే వీళ్ళు దొంగతనంగా అక్కడేదో పరిపాలన పేరుతో, ఇంకో దాని పేరుతో, క్యాంప్ ఆఫీస్ పేరుతో ఇక్కడి నుంచి కార్యాలయాలు తరలిస్తున్నారని చెప్పి కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి పనికిమాలినటువంటి పనులన్నీ కూడా స్టాప్ చేయండి, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని చెప్పి. అయితే దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అంటే తన వర్గం లాయర్లకి, తన లాయర్లకి వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. ఎందుకంటే తాను తన కేసుల్లో వాదించినందుకు, తనకి సహకరించినందుకు తను డబ్బు ఇవ్వకుండా ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు, ఎక్కువ కేసులు పడే విధంగా చేసి, అవి మళ్ళీ అప్పీల్కి వెళ్ళే విధంగా చేసి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని వాళ్ళందరికీ ఈ కేసుల ద్వారా డబ్బులు ఇచ్చేసి తన కేసులు ఫ్రీగా చేయించుకునేటువంటి దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా ఏంటంటే, ఇప్పుడు గత 4.5 సంవత్సరాల్లో తను చేసినటువంటి అవినీతికి, అరాచకాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, తప్పుడు పనులకి, న్యాయ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోర్టుల్లో కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటికి కూడా ఇప్పుడే లాయర్లకు దోచిపెడతా ఉన్నాడు. రేపొద్దున ఫ్రీగా కేసులు వాదింపు చేసుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైసీపీకి కానీ దమ్ముంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు లాయర్లకు ఫీజులుగా ప్రభుత్వం చెల్లించిందనేది శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని నేను కోరుతా ఉన్నా. అయితే ఇప్పుడు లేదు, మేము కార్యాలయాలు తరలించాల్సిందే, ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎత్తివేయమని చెప్పి బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని మేము లిఫ్ట్ చేయలేము, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను మేము లిఫ్ట్ చేయలేము, కావాలంటే తర్వాత నిదానంగా మెల్లగా దీని మీద విచారిద్దాంలే, అసలు మీరు ఎవరెవరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతమంది ఉద్యోగులను అక్కడికి తరలించాలనుకుంటున్నారు, ఏ కార్యాలయాలు అక్కడ పెట్టాలనుకుంటున్నారు, పూర్తి వివరాలు మా ముందుకు తీసుకురండి, తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం అన్న విధంగా హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచినటువంటి పరిస్థితి. నేను కాపురం పెడుతున్నా, చిన్నిళ్ళు కట్టుకున్నా, ఇంకో ఇల్లు కట్టుకున్నా, ఏందయ్యా చిన్నిళ్ళు, 100 కోట్ల రూపాయలు పెడితే కట్టేదని చిన్నిళ్ళు అంటారా? బెంగళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో ఇంకో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు ఉండేటోడు పేదవాడు ఎట్టయితాడు? అది చిన్న ఇల్లు ఎట్టయితుంది? నాకైతే అర్థమైతే లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈయనేదో ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి కర్నూలుకు రాజధాని ఉన్నావు, విశాఖపట్నం రాజధాని ఉన్నావు, అమరావతికి రాజధాని ఉన్నావు. నా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల ప్రజలను సూటిగా ఒక విషయం ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి, మరో 10 మంది దగ్గర దీన్ని చర్చించండి. సరే, 3 రాజధానుల్లో ఒక రాజధాని అమరావతి కదా, వైజాగ్ పోకుండా ఎవరో ఆపారు, లేకపోతే కర్నూలు పోకుండా ఎవరో ఆపారు. అమరావతి అభివృద్ధిని ఎవడో ఆపట్లేదు కదా, నీకు ఏ కోర్టు కేసులు రావట్లేదు కదా, నువ్వు ఎందుకు మరి 3 రాజధానుల్లో ఒక రాజధాని అయినటువంటి అమరావతిని నువ్వు ఎందుకు నిర్మించట్లేదు, ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? నీ లాజిక్ ప్రకారమే 3 రాజధానుల్లో ఒక రాజధాని కదా. సరే, ఇక్కడే అడ్డంకులు లేవుగా, ఇది పూర్తి చేయి,
ఆ తర్వాత ఆ రెండింటికి కూడా నమ్మకం వస్తుంది, ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. దీన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే ప్రజలే వాళ్ళని వ్యతిరేకిస్తారు. అది కాదు అతని సమస్య. అసలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ప్రజలందరినీ తన బానిసలుగా చేసుకోవాలి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి తన రాజకీయ పాపం గడుపుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమో, ప్రజలకు సంక్షేమం అందించడమో, మన యువత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడమో, లేకపోతే భావి తరాల కోసం ఈ రాష్ట్రాన్ని ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి తీసుకెళ్లడమో అతని టార్గెట్ కాదు. 3 రాజధానులు కాదు కదా, కనీసం అంటే ఇతని కోసం అయితే 30 ప్యాలెస్లు కట్టుకున్నాడు, అది వేరే విషయం. 3 ఇటుకలు పేర్చినటువంటి వ్యక్తి 3 రాజధానులు కట్టేటువంటి ప్రయత్నం చేస్తాడంటే ఏ రకంగా నమ్ముతున్నారా? ఒక రాజధానికే దిక్కు లేనటువంటి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అనేటువంటి దాని ద్వారా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆటని ప్రజలు అర్థం చేసుకున్నారు.